నువ్వు దేవుని పరిచర్యలో నమ్మకంగా ఉండు, అంతే. నీ సేవకుడు ఎలాంటోడైనా నీకు సంబంధం లేదు. నువ్వు పరిచర్యలో నమ్మకముగా గనక నిలబడగలిగితే నా దేవుడు నిన్ను 1000 100 ఆశీర్వదిస్తాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకమైన ఎవరు మన దేవుడు? నమ్మక ద్రోహం చేసే దేవుడా? చెప్పాలా చెల్లెళ్ళు? ఆకలి అవుతుందా లేదా? మన దేవుడు ఎవరు? నమ్మకమైన దేవుడు. ఆమెన్, ఆమెన్. ఎవరెట్లున్నా పర్లేదయ్యా, నా సేవకునికి నేను నమ్మకంగా నిలబడతా. ఆమెన్ అనండి. నా సేవకురాలికి నేను నమ్మకంగా నిలబడతా. నా పరిచర్యలో నేను నమ్మకంగా నిలబడతా. నా సంఘములో నేను నమ్మకంగా నిలబడతా అనే తీర్మానము కనుక ఈరోజు తీసుకుంటే మిమ్మల్ని ఏ లూసిఫర్ ఆపలేదు. ఆమెన్. సంవత్సరాల తరబడి మిమ్మల్ని తరుముతున్న శాపం ఆశీర్వాదకరముగా మారబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, కొట్టాలా, గట్టిగా చప్పట్లు, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా, గట్టిగా. హల్లెలూయా. దీవెనలు ఎంతమందికి కావాలా? దీవెనలు కావాలంటే అడగాలి. దీవెనలు కావాలంటే ఏం చేయాలా? ఎవరిని అడగాల? యేసయ్యని అడగాలంటే ఏం కావాలా? దమ్ము కావాలి. ఏం కావాలా? ఆ దమ్ము ఎక్కడి నుంచి వస్తుంది? నమ్మకంగా పరిచర్య చేస్తే వస్తుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్ అనండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. డాడీ ఇట్రా, డాడీ ఇట్రా, డాడీ. ఈ డాడీ ఏలియా. చాలా జాగ్రత్తగా వినండి. డాడీ ఎవరు? ఏలియా. ఎలీషన్. నేను ఈ డాడీ దగ్గర నమ్మకంగా ఉండాల నేను. ఆమేన్. ఈ డాడీ దగ్గర నేను నమ్మకంగా ఉంటేనే ఈ డాడీ దగ్గర నుంచి నేను దీవెనలు పొందుకోగలుగుతాను. ఆమేన్, ఆమేన్. ఈ డాడీ అడుగుతున్నాడు ఏమని, బిడ్డ నా దగ్గర ఇన్ని రోజులు ఉన్నావు బిడ్డ, నువ్వు నీకేం కావాలో అడుగు అంటే, డాడీ నీకున్న అభిషేకంలో నుంచి 2 పాలు నన్ను ఆశీర్వదించు, 2 నన్ను ఆశీర్వదించు హల్లెలూయా, హల్లెలూయా అని అడగగలగాలి. డాడీని అడగాలంటే ఏం కావాలా? డాడీ దగ్గర స్థానం కావాలా? డాడీ పక్కనే ఉంటూ డాడీని ఇటు నుంచి ఒక కత్తి, ఇటు నుంచి ఒక కత్తి పొడి చేస్తే ఆ దమ్ము ఉంటుందా? కత్తితో పొడవడం అంటే మాటలతో చాలా పొడవడాలు ఉంటాయి. యేసునామంలో ఇదంతా కత్తిపోట్లే ఉంటాయి. నాకు నా వయసు చిన్నదే కానీ. ఆమేనండి. హల్లెలూయా. ఎలీషా అడగగలిగాడు, ఎందుకంటే ఆయన దగ్గర హక్కు ఉంది కాబట్టి. గేహాజీ అడగలేకపోయినాడు. ఈరోజు థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ. ఈరోజు నీ స్థానం ఏంటో నువ్వు డిసైడ్ చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకమైన ఎన్ని సంవత్సరాలు చర్చికి వెళ్ళినామనేది లెక్క కాదు. దేవుని దగ్గర నీ స్థానం ఏంటి? ఆమేన్. నీ సంఘములోని పరిస్థితి ఏంటి? సంఘములో నువ్వు మందిరానికి వెళ్ళి రావడం ఎవరైనా చేస్తారు, ఎవరైనా చేస్తారు మందిరానికి వెళ్ళి రావడం. దేవునికి కావాల్సింది పరిచర్య చేసేవాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. ఆమేనండి. ఆమేన్. పరిచర్య చేసేవాళ్ళంటే ఎవరు? వాక్యం బోధించే వాళ్ళు కాదు, అందరు ఇంటర్నేషనల్ స్పీకర్స్ కాదు. బాత్రూమ్లు కడగాల. ఆమేనండి. మందిరం ఊడువాలా, చాపలేయాలా, కుర్చీలేయాలా, సౌండ్ వేయాలా, ఫ్యాడ్ కొట్టాలా, కీబోర్డ్ కొట్టాలా. పరిచర్య. గట్టిగా చాపళ్ళు కొట్టాలి. ఆమేన్. హల్లెలూయా. నా దేవుడు నమ్మకమైన దేవుడు. ఆమేనండి. ఆమేన్. నమ్మకమైన దేవునికి నమ్మకంగా నువ్వు నిలబడగలిగితే మునుపెన్నడు చూడని దీవెనలతో ఈ స్థలం నుంచి వెళ్ళబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.